తొందరగా వచ్చే మామ. వచ్చేస్తావరా, పని ఉంది అక్కడ. బాస్ 50 days ఫంక్షన్ కి ఇక్కడ. సరియా పో, వీడికి కూడా పో. ఓవర్ యాక్షన్ పడదే పో, వేలుపార్ పోడా. మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయినా లేదా టీఎఫ్ఐ బానిసలైనా ప్రభాస్ అన్న అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు. కానీ స్పిరిట్ మూవీ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదు. మనం ముందు పాయింట్ లోకి వద్దాం. మ్యాటర్ ఏంటి అంటే అసలు స్పిరిట్ మూవీని అనౌన్స్ చేసింది ఎప్పుడు? 2021 లో స్పిరిట్ మూవీని టీ సిరీస్ బ్యానర్ మీద అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ స్పిరిట్ మూవీని డైరెక్ట్ చేస్తుంది సందీప్ రెడ్డి వంగ గారు కాబట్టి కొంచెం డిలే అయినా కూడా పర్లేదు. ఇలా అనుకునే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకా స్టిల్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ స్పిరిట్ మూవీ డిలే అవ్వడానికి కారణాలు ఏంటి? డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారేమో ఒకవేళ స్పిరిట్ మూవీ గనక స్టార్ట్ అయితే ప్రభాస్ అన్న ఫోకస్ మొత్తం ఈ స్పిరిట్ మూవీ పైనే పెట్టాలి అని సందీప్ రెడ్డి వంగ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అది జరగదంటే జరగదు. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ప్రభాస్ అన్న చేతిలో దాదాపు 5 సినిమాలు ఉన్నాయి. ఈ 5 సినిమాల్ని స్కెడ్యూల్స్ ప్రకారమే చేయాలి ప్రభాస్ అన్న. ఆల్రెడీ రాజసాబ్ మూవీని అండ్ హను రాఘవపుడి గారి ఫౌజీ మూవీని స్కెడ్యూల్స్ ప్రకారమే చేస్తున్నారు మన ప్రభాస్ అన్న. సో స్పిరిట్ మూవీ ఒక్కదాని కోసమే టైం డెడికేట్ చేస్తే మిగతా 4 సినిమాలు ఆగిపోతాయి. ఒకవేళ ఆ 4 సినిమాలు గనక ఆగిపోతే ఆ మూవీ ప్రొడ్యూసర్స్ అండ్ ఆ మూవీ డైరెక్టర్స్ ఒప్పుకోరు. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ అన్న క్యారెక్టర్ కి ఒక 2 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లుక్స్ ని డిజైన్ చేశారంట. సో రాజసాబ్ మూవీ అండ్ ఫౌజీ మూవీ లుక్స్ ని మెయింటైన్ చేస్తూనే మళ్ళీ స్పిరిట్ మూవీ లుక్స్ ని మెయింటైన్ చేయడం ప్రభాస్ అన్నకి కష్టం అయిపోతుంది. అండ్ స్పిరిట్ మూవీ టీమ్ కి కూడా రోజు హెయిర్ స్టైల్ చేసి మేకప్ వేసి అది చేసి ఇది చేసి చిరాకు వస్తుంది అండ్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో అంత పెద్ద గిఫ్ట్ మనకెందుకులే, ఆ 2 మూవీస్ కంప్లీట్ అయ్యాకే మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అని సందీప్ రెడ్డి వంగ గారు అండ్ స్పిరిట్ మూవీ టీం డిసైడ్ చేసుకున్నారంట. సో ప్రభాస్ అన్న బోత్ హను రాఘవపుడి గారి మూవీ అండ్ రాజసాబ్ మూవీ కంప్లీట్ అయ్యాక స్పిరిట్ మూవీలో జాయిన్ అవుతారంట. అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఈ స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ రాయడం కంప్లీట్ చేశారంట. ప్రజెంట్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీ కోసం డైలాగ్ వర్షన్స్ రాస్తున్నారంట. సో స్పిరిట్ మూవీ డిలే అవ్వడానికి రాజసాబ్ మూవీ అండ్ ఫౌజీ మూవీ కారణాలు. అసలు ఇప్పుడు స్పిరిట్ మూవీ నుంచి అప్డేట్ ఏంటి? లేటెస్ట్ సోర్సెస్ ప్రకారం స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజెస్ లో ఉంది. ఈ స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ 2025 మిడ్ లో స్టార్ట్ అవబోతుంది అని బయట టాకు. ఇది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి కాదు, ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ కి ఒక ఎక్సైటింగ్ న్యూస్ అనే చెప్పాలి. ది కాంక్లూజన్, ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ డిలే అవ్వడానికి మెయిన్ రీజన్స్ 2: రాజసాబ్ మూవీ అండ్ ఫౌజీ మూవీస్. ఈ 2 మూవీస్ వల్లే వంగ స్పిరిట్ మూవీని మిడ్ 2025 కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇందులో పాజిటివ్ సైడ్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఈ గ్యాప్ లో స్పిరిట్ మూవీ స్టోరీని ఇంకా సాలిడ్ గా షేప్ చేసుకుంటున్నారు. సో స్పిరిట్ మూవీ ఫైనల్ అవుట్పుట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉంటుందని ఫ్యాన్స్ అందరూ నమ్ముతున్నారు. మరి స్పిరిట్ మూవీ డిలే అవ్వడం మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిందా, లేదా రాజసాబ్ అండ్ ఫౌజీ మూవీస్ మీకు ఎక్సైట్మెంట్ ని పెంచాయా? కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. ఇంకా మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం జై ప్రభాస్ అన్న అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు టీఎఫ్ఐ బానిసలైతే మాత్రం లవ్ ఫ్రమ్ టీఎఫ్ఐ అని కామెంట్ చేయండి. అండ్ మీరు ఇలాంటి మూవీస్ అప్డేట్స్ ని అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అమ్మయ్య ఈ రోజు వీడియో పెట్టినందుకు ఒక్క సబ్స్క్రైబర్ అయినా పెరిగారులే అనే ఒక గుడ్ ఫీల్ వస్తుంది నాకు. ఐ మీన్ ఒక చిన్నపాటి మోటివేషన్ వస్తుంది నాకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే మంచి చేత్తో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ రాజా రీవ్ రైట్.